విశాఖపట్నంకి వెళ్దాం. విశాఖపట్నం నుంచి రాజు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. గ్యాస్ కొరత వల్ల హోటల్ అయితే కొన్ని రాష్ట్రాల్లో బంద్ అయితే పాటిస్తున్నాయి. ఎస్ రాజు చెప్పండి, ఇక ఇప్పటికే చెన్నై అలాగే బెంగళూరులో హోటల్ బంద్ పాటిస్తున్నాయి. మరి అక్కడ తాజా పరిస్థితి ఏంటి? హోటల్ యజమానులు ఓనర్లు ఏమంటున్నారు? నిజంగా గ్యాస్ కొరత అనేది అక్కడ విశాఖపట్నంలో ఉందా? అలాగే ఈ గ్యాస్ కొరతను దృష్టిలో ఉంచుకొని బ్లాక్ లో కూడా అమ్ముతున్నారు అనే వాదన కూడా వినిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి రాజు? ఎస్ బ్రహ్మణి, ఏదైతే ప్రస్తుతం పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద కూడా కనిపిస్తుంది. ఇప్పటికే గ్యాస్ ధరను అయితే పెంచడం జరిగింది. మరోవైపు ఆ గ్యాస్ ధరతో పాటు గ్యాస్ కొరత కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రముఖ హోటల్ రంగం అభివృద్ధి చెందినటువంటి చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లో ఇప్పటికే హోటల్ అసోసియేషన్లు అయితే ఆందోళన చేపడుతున్నాయి. హోటల్ను కూడా మూసే పరిస్థితి కనిపిస్తుంది. హోటల్తో పాటు రెస్టారెంట్లు కూడా మూసేస్తామంటూ కూడా నేరుగా ప్రధానమంత్రికి లేఖ రాసే పరిస్థితి అయితే కనిపిస్తున్న నేపథ్యంలోనే అదే దాని ప్రభావం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మీద కూడా పడుతుంది. ఏపీలో ప్రధాన నగరాలైనటువంటి తిరుపతి, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం ఇలా ఉన్నటువంటి ప్రధాన పట్టణాల మీద కూడా దీని ప్రభావం అయితే తీవ్రంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే హోటల్ అదేవిధంగా రెస్టారెంట్లు రోజు రోజుకి అభివృద్ధి చెందినటువంటి పర్యాటక రంగానికి అనుబంధంగా ఉన్నటువంటి హోటల్స్, రెస్టారెంట్లకు సంబంధించి కూడా ప్రముఖంగా ఈ పర్యాటక ప్రాంతాల్లో హోటల్ రంగం అభివృద్ధి చెందుతుంది. దీని మీద చాలా వందల వేల కుటుంబాలు కూడా ఆధారపడి జీవిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో యుద్ధ వాతావరణ నేపథ్యంలో అయితే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం 50 రోజుల వరకు ఎలాంటి కొరత ఉండదు అని చెప్తున్నప్పటికీ హోటల్ యాజమాన్యాల్లో మాత్రం ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. ఎందుకంటే కమర్షియల్ సిలిండర్ కి సంబంధించి కూడా డెలివరీ చేసే సమయాన్ని తీసుకోవడంలో ఎక్కువ టైం అయితే ఇవ్వడం లేదు. అదేవిధంగా గృహ అవసరాలకే ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితులు అయితే ఉన్న నేపథ్యంలో హోటల్ రంగం అయితే ఆందోళన చెందుతుంది. దీంతో సంక్షోభంలో పడిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి హోటల్ యాజమానులు అదేవిధంగా రెస్టారెంట్ల యజమానులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, గుంటూరు ఇలాంటి పర్యాటక ప్రాంతాల్లో ఇప్పుడు ప్రధాన పట్టణాల్లో హోటల్ రంగం అయితే కుదేలైపోతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పి కూడా హోటల్ యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో ప్రధానంగా సమస్య అయితే గ్యాస్ కొరత అనేది అయితే కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే కృత్రిమ గ్యాస్ కొరత అయితే ఏర్పడుతుందని చెప్పి తెలుస్తుంది. దీని ప్రకారం వచ్చే 4-5 రోజుల్లో హోటల్ రంగం అంతా కూడా కుదేలైపోయే ప్రమాదం ఉందని చెప్పి హోటల్ యాజమాన్యాలు తెలియజేస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో గ్యాస్ సిలిండర్ తో కాకుండా కట్టెల పొయ్యితో వంటలు చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పి అయితే హోటల్ యాజమాన్యాలు తెలియజేస్తున్నాయి. ప్రధానంగా విశాఖపట్నంలో చూసుకుంటే దాదాపు 200కు పైగా స్టార్ హోటల్స్ ఉన్నాయి. కొన్ని వందల రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. వీటిలన్నిటి మీద నిత్యం కూడా వినియోగదారులు ఆధారపడి ఉన్నారు. అదేవిధంగా రంగంలో నిత్యం ఉపాధి పొందుతున్నటువంటి వందలాది మంది కుటుంబాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వీళ్ళన్నిటి మీద కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం విశాఖపట్నంలో హోటల్స్ అసోసియేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా రాబోయే 2-3 రోజుల్లో దీని మీద ఒక నిర్ణయానికి అయితే వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి. ఆ గ్యాస్ కొరతని తగ్గించాలి. అదేవిధంగా కమర్షియల్ గ్యాస్ కి సంబంధించి కూడా ఉన్నటువంటి ఆంక్షలను అయితే ఎత్తివేయాలని చెప్పి కూడా హోటల్స్ యాజమాన్యాలు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బ్రాహ్మణి, అయితే రాజు చెప్పండి, మరి యుద్ధం వల్ల వార్ ఎఫెక్ట్ క్లియర్ గా కనిపిస్తుంది కొన్ని ప్రాంతాల్లో. ఎస్, హైదరాబాద్ అలాగే ప్రధాన నగరాల్లో తిరుపతి వీటిలలో కూడా గ్యాస్ కొరత కనిపిస్తుంది అని చెప్తున్నాం. ఇక ఇప్పటికే బెంగళూరు అలాగే చెన్నైలలో బంద్ కూడా పాటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 50 రోజులకు సరిపడా మన దగ్గర గ్యాస్ నిల్వలు ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్న కేంద్రం అయితే చెప్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఎలా చూసుకోవాలి అంటారు? ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ఏపీలో కూడా బంద్ నిర్వహించే అవకాశం ఉందంటారా? హోటల్ నిర్వాహకులు ఏమంటున్నారు? ఎస్ బ్రహ్మణి, అదే ఏదైతే ఇప్పటి వరకు చెన్నై, బెంగళూరుకి ఉన్నటువంటి సమస్య రాబోయే 2-3 రోజుల్లో ఏపీలో కూడా ఖచ్చితంగా కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికీ హోటల్స్ యాజమాన్యాలు కూడా సమావేశాలు నిర్వహించుకునేందుకైతే రంగం సిద్ధం చేస్తున్నాయి. 50 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పుడు కూడా అందులో వాస్తవం లేదని చెప్పి అయితే హోటల్ యాజమాన్యాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, రవాణా నిలిచిపోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయలేదు. హోటల్ రంగానికే కాదు ఇతర రంగాలకు సంబంధించి కూడా రాబోయే రోజులు ఏ విధంగా ఉంటుంది, ప్రజలకు ధైర్యం చెప్పే చర్యలు కూడా కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు తీసుకోలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ యుద్ధానికి సంబంధించి ఒక ప్రకటన కూడా చేయలేదు అనే ఆవేదన అయితే హోటల్ యాజమాన్యాల్లో వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి కూడా 50 రోజులకి సరిపడా నిల్వలు ఉన్నాయి అనేసి అంటే ఇందులో వాస్తవం ఎంత ఉంది అనేది కూడా తెలియని పరిస్థితి ఉందని చెప్పి మనం మాట్లాడుతూ ఉండగానే మనకు బ్రేకింగ్ కూడా అందుతూ ఉంది. ఇక ముంబైలో 20% హోటల్ కూడా బంద్ అయినట్లుగా కూడా
కూడా తెలుస్తోంది. ఇక ఇదే పరిస్థితి కొనసాగితే ప్రముఖ నగరాలైనటువంటి చెన్నై, బెంగళూరు, ఇప్పుడు తాజాగా ముంబై కూడా యాడ్ అయిపోయింది. ఇక మొత్తం రాష్ట్రం మొత్తం, ఇండియా మొత్తం కూడా, భారత్ మొత్తం ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ప్రస్తుతానికైతే చెన్నై, బెంగళూరు, ఇప్పుడు తాజాగా ముంబై 20% వరకు హోటల్ కూడా బంద్ అయ్యాయి. ఎలా చూడాలంటారు రాజు? బ్రాహ్మణి, ఏదైతే ప్రభావం ఒకసారి సంక్షోభం మొదలైన తర్వాత దీని ప్రభావం దేశవ్యాప్తంగా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో భారతదేశానికి వచ్చేటువంటి క్రూడ్ ఆయిల్ కావచ్చు, గ్యాస్ నిక్షేపాలు కావచ్చు, ఎక్కువగా కూడా ఆయా దేశాల నుంచే భారతదేశానికి రావడం అయితే జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం యుద్ధ వాతావరణంలో నౌకా రవాణా కూడా నిలిచిపోయిన పరిస్థితుల్లో నిల్వలు అయితే తరిగిపోతున్నాయన్న భయాందోళనలు అయితే వ్యక్తమవుతాయి. మరోవైపు దీని సరఫరాకు సంబంధించిన కూడా అడ్డంకులు అయితే ఏర్పడే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా రంగానికి సంబంధించినటువంటి ఒక హోటల్ రంగమే కాదు, ఇతర రంగాల్లో కూడా ఆ ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఉన్నటువంటి పరిస్థితులు కూడా మరింత రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి ఆ సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ముంబై, చెన్నై, అదేవిధంగా కర్ణాటకకు సంబంధించి కూడా ఉన్నటువంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో ఏపీ, తెలంగాణలో కూడా ఖచ్చితంగా కనిపిస్తాయని చెప్పి కూడా అంచనాలు అయితే వేస్తున్న నేపథ్యంలో దీన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే కూడా తగిన చర్యలు తీసుకొని హోటల్ రంగానికి కానీ, రెస్టారెంట్లకు కానీ, ఆ టూరిజం రంగానికి కానీ, అదే దాని మీద ఆధారపడి ఉన్నటువంటి ఇతర రంగాలన్నింటినీ కూడా భరోసా అయితే కల్పించాల్సిన పరిస్థితి. ఇక్కడ ప్రస్తుతం గ్యాస్ ఏర్పడినటువంటి పరిస్థితులు రాబోయే 4-5 రోజుల్లో పెట్రోలు, డీజిల్ రంగం మీద కూడా చూపించే అవకాశాలు లేకపోలేదు. మరి ఆ దిశగా కూడా ప్రభుత్వం అయితే ఇప్పటి నుండి చర్యలు చేపట్టకపోతే మాత్రం తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక ప్రస్తుతం తాజాగా విశాఖపట్నంలో పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది. ఇప్పుడు తెలంగాణకి వెళ్దాం. తెలంగాణలోని కరీంనగర్ లో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి